ప్రజాపాలన దరఖాస్తులపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. నెల రోజుల పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా పాలన చేస్తానని వెల్లడి. వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష. మే నెలాఖరు కల్లా సీతారామ ఎత్తిపోతల లింక్ కాలువలు పూర్తి చేయాలని ఆదేశం. లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలు నియమించిన ఏఐసీసీ. 2 నియోజకవర్గాలకు రేవంత్, బట్టి, పొంగులేటికి బాధ్యతలు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమైన తెలంగాణ బీజేపీ. ఈ నెలలోనే ప్రధాని మోదీతో బహిరంగ సభలు. రాష్ట్రంలో కొత్తగా 27 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్టేషన్లు, జిల్లా కేంద్రాలు, పట్టణాలు ఏర్పాటు చేయాలని పీసీబీ నిర్ణయం. హరితహారం ద్వారా 9 ఏళ్లలో 292 కోట్ల మొక్కలు నాటివేత. 11,747 కోట్లు వెచ్చించినట్లు అధికారుల నివేదిక. ప్రారంభమైన సంక్రాంతి స్పెషల్ బస్సులు. 4,484 బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం. ఆర్టీసీలో 828 కారుణ్య నియామకాలు. 813 కండక్టర్, 15 డ్రైవర్ పోస్టుల భర్తీ. రాష్ట్రంలో ఎఫ్డీలుగా 7.35 లక్షల కోట్ల జమ. గత ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య 52,000 కోట్ల పెరుగుదల. యూనివర్సిటీలో ఖాళీలపై ప్రభుత్వం ఆరా. సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. తెలంగాణలో 117, ఏపీలో 19 బోగస్ సంస్థలను గుర్తించిన జీఎస్టీ అధికారులు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎగవేతకు పాల్పడినట్లు నిర్ధారణ. కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై పోలీసు అధికారులతో ప్రధాని మోదీ చర్చ. జైపూర్లో ముగిసిన అఖిల భారత డీజీపీల సదస్సు. మరో మైలురాయి సాధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. రాత్రివేళ కార్గిల్ ఎయిర్ స్ట్రిప్పై C-120J ల్యాండింగ్. బ్రిటన్ పర్యటనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. 3 రోజుల పర్యటనలో కీలక రంగాలపై చర్చలు. ఢిల్లీలో కొనసాగుతున్న చలి తీవ్రత. పాఠశాలలకు మరో 5 రోజులు సెలవులు పొడిగింపు. దేశంలో కొత్తగా 756 కరోనా కేసులు. 4,000 దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య. భారత్పై అక్కసు వెళ్లగక్కిన మాల్దీవుల మంత్రులు. 3 మంత్రులను సస్పెండ్ చేసిన ఆ దేశ అధ్యక్షుడు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సాధించిన అవామీ లీగ్. మరోసారి ప్రధాని పీఠం దక్కించుకున్న హసీనా. ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ 737 MAX 9 విమానాలు నిలిపివేత. అలాస్కా విమాన ప్రమాద నేపథ్యంలో విమానయాన సంస్థల నిర్ణయం.